హలో ఫ్రెండ్స్, మనం రాధాదేవి గురించి వివిధ పురాణ ఇతిహాస గాథలను తెలుసుకుందాం. ముందుగా దేవి భాగవతం ప్రకారం రాధ శ్రీకృష్ణుని ప్రియురాలు. ఈమె లక్ష్మీదేవి మరో రూపమని చెప్పబడింది. శ్రీకృష్ణుడు 2 చేతులతో జీవించినప్పుడు రాధ శ్రీకృష్ణుని ఇష్టురాలు కాగా, 4 చేతుల విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఇష్టురాలు. నారద పురాణం ప్రకారం రాధ గోకులంలో వృషభానుని కుమార్తెగా జన్మించింది. పద్మపురాణం ప్రకారం వృషభానుడు అనే రాజు భూమిని యజ్ఞం కొరకు తవ్వుచుండగా రాధ భూమి కన్యగా జన్మించింది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం శ్రీకృష్ణుని ఎడమ భాగం నుండి రాధ జన్మించింది. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుని జన్మ సమయంలో మహావిష్ణువు తన సహచరుల్ని భూమిపై జన్మించమనగా రాధ గోకులంలో శుక్లాష్టమి ఉదయాన జ్యేష్ఠ నక్షత్రంలో భాద్రపద మాసంలో జన్మించింది. దేవి భాగవతం ప్రకారం మహావిష్ణువు సృష్టి గావించినప్పుడు అతని 5 శక్తుల్లో రాధ ఒకరు. దీనికి మూలం విక్టరీ వారి పూర్వగాథాలహరి. అదేవిధంగా మనం వెంకట్రామన్ కో వారి పూర్వగాథాలహరిలో చూసుకుంటే రాధ ఇంద్రాణి అంటే సచీదేవి ఇంద్రుని భార్య. విష్ణులోకంకి వెళ్ళి విష్ణువును చూసి ప్రార్థించి నీ తొడపై కూర్చొనవలనని కోరుచున్నాను అని చెప్పింది. నీవు భూలోకమునకు వెళ్ళి నేను కృష్ణునై జన్మించినప్పుడు నీ కోరిక తీర్చేదను అని చెప్పారు. సచీదేవియే రాధగా జన్మించింది. రాధతో కృష్ణుడు ఉండడం రుక్మిణి చూచి అలిగింది. ఆ విషయం రాధ తెలుసుకొని శ్రీకృష్ణుని విడిచి వెళ్ళింది. అతడు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి తపస్సు చేసుకుంటున్న రాధను చూసి తన చేతనున్న కోలను మోకాళ్ళ వద్దకు చేతులను నడుంపై పెట్టుకొని నిలిచి ఉన్నారు. తర్వాత మనం ఇంకొక వృత్తాంతం చూసుకుంటే శ్రీకృష్ణుని బాల్యం నుంచి కొంటి పనులు తుంటరి పనులు రేపల్లెలో ప్రతి ఎండా చేస్తుండడంతో పల్లెలోని గోపకాంతలందరూ ఈ మహామహుడిని ఆత్మీయునిగా ప్రేమించారు. వృషభానునికి కళావతికి పుట్టిన రాధ శ్రీకృష్ణునికి మేనత్త. ఆమె శ్రీకృష్ణుణ్ణి అమితంగా అభిమానించి ప్రేమించింది. అవ్యాజ్యమైన వారి ప్రేమానురాగాలు భౌతికమైనవి కావు. ప్రకృతి పురుషుల వలె పవిత్రమైనది వారి బంధం. ఆ రాధ రోమకూపం నుంచి ఉద్భవించిన వారే గోపికా స్త్రీలు. ఆ గోపికలతో మురళీధరుడు బృందావనంలో రాసలీలలో జరుపుతుండగా రాధ చూసింది. ఆమెలో ఈర్ష్య ద్వేషాలు రగులుకొని శ్రీకృష్ణుణ్ణి నీవు నైవంచుడివి, మాయలో చేసే మోసకారివి అంటూ ఎన్నో దుర్భాషలాడింది. ఆమె అక్కసు గమనించిన శ్రీకృష్ణుని నేస్తగాడు సుధాముడు రాధను ఎదుర్కొని ప్రశ్నించారు. మా ఇరువురు మధ్య చొరబడే అధికారం నీకు లేదు. నీకే కాదు, సృష్టిలో మరెవరికీ లేదు. మాది కార్యకారణ సంబంధం. నా ప్రేమను మా అనుబంధాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరు, ప్రశ్నించకూడదు. నీవు అనవసరంగా మా విషయంలో కల్పించుకున్నావు గనక నీవు ఈ క్షణం నుంచి రాక్షసు రూపునిగా జీవించు అని శాపమిచ్చి రాధ శాంతించింది. ఈ సంఘటనకు అచ్చరు పొందిన శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ, రాధా, ప్రతిదానికి నీకు తొందరపాటు ఎక్కువ. ఇంత మాత్రానికి నా ప్రియ స్నేహితుడైన సుధాముణ్ణి రాక్షసుని కమ్మని శపించవచ్చున. మన గతానుబంధాలు తెలియక సుధాముడు నీ దూషణలను వారించాడు. అంత మాత్రానికే అసుర శాపమా? శాంతించుదేవి అంటూ తన మోహన మురళీగానంతో రాధను
ప్రమోదపరిచారు శ్రీకృష్ణుడు. ప్రసన్నవదనైన రాధ నీ మురళీగానంతో నన్ను సూదంటురాయిలా ఆకర్షించడమే కాక నీ చుట్టూ మూగి ఉన్న ఆ గోవులు కూడా వాటి ఆకలిని మరిచి నీ వీణులు విందైన మురళీరావాన్ని ఎలా చెవులు రిక్కించి వింటున్నాయో చూడు వంశీధర. నీ వేణుగానానికి ఈ ప్రకృతే పులకించి నాట్యం చేస్తుంది. మరి కొంతసేపు ఇలాగే నీవు మురళీగానం చేస్తే ఇంక నాపు నీ మోహన మురళిని అంటూ చిరుమందహాసంతో కృష్ణుని వైపు చూసింది రాధ. తన మురళీనాద కెరటాలతో రాధ మనస్సును చల్లబరుస్తున్నారు ఆ మాయా మానసుడు శ్రీకృష్ణుడు. ఇది మనకి బుజ్జాయి జనవరి 2002 సంచికలోని రాధాకృష్ణుల వృత్తాంతం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది రాధాదేవి గురించి వివిధ పురాణ ఇతిహాస గాథలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.